ఈరోజు రెసిపీ గుంత పొంగనాలండి. దానికి కావలసిన పదార్థాలు ఒకసారి చూసేయండి. ఇది దోసపిండి అండి. 3 రోజుల ముందు ఆడించిన దోసపిండి. పిండి పులిస్తేనే గుంత పొంగనాలు అనేటివి చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి అండ్ సాల్ట్. దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకుంటున్నాను. గుంత పొంగనాలు నేను కొద్దిగా హెల్దీగా చేస్తున్నాను. అందుకోసం దీంట్లోకి కొద్దిగా తురుముకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకుంటాను. ఇది నానబెట్టిన పెసరపప్పు అండి. ఇది ఆప్షనల్ కంప్లీట్గా. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. హెల్దీగా ఉండడం కోసం నేను వేస్తున్నాను. కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పల్లీలు, మిక్సీ పట్టుకున్నాం కదా అండి పచ్చిమిరపకాయ పేస్ట్. దీని అంతటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చిక్కగా ఉందండి, అందుకని నేను కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేస్తున్నా. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. కొద్దిగా సోడాని కూడా యాడ్ చేస్తున్నా. ఇది కూడా ఆప్షనల్, మీ ఇష్టం. ఇప్పుడు ఒకసారి అంతటిని మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల పెనాన్ని పెట్టేసుకుందాం. పెనం వేడైందండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. దీనికేం ఎక్కువ ఆయిల్ ఏం పడదండి, కొద్దిగా వేసుకున్నా కూడా చాలు. ఇలా కొద్దిగా పిండి వేసుకుంటూ పెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిసేపు లిడ్ అనేది క్లోజ్ చేద్దాం. ఒకసారి ఓపెన్ చేద్దాం. చూసారు కదండి, కొద్దిగా పొంగాయి, ఇట్టుగా కుక్ అవుతాయి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే. తిప్పుదాం. ఇప్పుడు వీటిని ఒకసారి తిప్పుదాం. ఇప్పుడు ఇలా అన్నిటినీ తిప్పుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వస్తాయి గుంత పొంగనాలు. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా గాను లేదా లంచ్ బాక్స్గా గాను ఇవ్వచ్చండి. దీన్ని వైట్ చట్నీతో తింటే కూడా చాలా బాగుంటుంది. నేను వైట్ చట్నీ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. పల్లీలతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. అంతేనండి.